వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. నేను మీ ఎస్ఎస్వి భాస్కర్. రాయలసీమలో ప్రధానంగా రాష్ట్రంలోనే కాకుండా దేశంలో పంటల ప్రభావాన్ని ప్రభావితం చేసే సందర్భం ఆసన్నం కాబోతోంది. అంటే ప్రతి సంవత్సరం వేసవి కాలంలో ఉష్ణతాపం పెరిగి పంటలపైన ప్రభావం చూపించడమే కాదు, ఈ ప్రభావం దేశ స్థూల ఉత్పత్తి పైన అత్యంత ప్రతిభావంతంగా అంటే ఎక్కువ స్థాయిలో నష్టం జరిగించే పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి సంబంధించి రైతులను అప్రమత్తం చేయడం, వాతావరణాన్ని మదింపు చేసి ఎప్పటికప్పుడు సమాచారం అందించే ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్తో పాటు వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా తిరుపతిలో ఈ పంటల సాగు పైన అంటే ప్రధానంగా భూ ఉష్ణతాపాన్ని తగ్గించి పంటలను కాపాడుకునే దిశగా అధ్యయనం జరుగుతోంది. దీనికి సంబంధించి ఆచార్య ఎన్జి రంగా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా 1998లో ఓ విభాగం ప్రారంభించారు. వీరి పని ఒకటే, భారత వాతావరణ శాఖ నుంచి అందే సమాచారం ఆధారంగా మదించి రైతులను అప్రమత్తం చేసే దిశగా సెల్ ఫోన్లకు ఎస్ఎంఎస్లు, అలాగే జిల్లాల్లోని వ్యవసాయ శాఖ ద్వారా ఎప్పటికప్పుడు తగు సూచనలు అందించే ప్రక్రియ నిరంతరాయంగా నిర్వహిస్తున్నారు. ఇది ఒక విషయమైతే, గతంతో పోలిస్తే ఈసారి భూ ఉష్ణతాపం అధిక స్థాయిలో ఉండే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినప్పటికీ దీనిపైన రైతు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మేము సూచించే పద్ధతులు అనుసరిస్తే, ఆ సూచనలు పాటిస్తే పంటలపైన ఎలాంటి నష్టం జరగదు, మేలు జరుగుతుందని కూడా ఇక్కడ చెబుతున్నారు. ప్రస్తుతం తిరుపతి ఆచార్య ఎన్జి రంగా విశ్వవిద్యాలయం ఆవరణలోని ఈ భూ పరిశోధనకు సంబంధించి వాతావరణాన్ని మదింపు చేసే అధికారితో ఉన్నాం. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. ఈ పంటలకు సంబంధించి ఎల్నినో అని కొత్తగా వినిపిస్తూ ఉంది. ఏంటి ఈ ఎల్నినో ఏంటి అసలు? ఈ ఎల్నినో ఎఫెక్ట్ అండి భౌగోళికంగా ప్రపంచవ్యాప్తంగా మనకు ప్రభావితం చేసేటటువంటి ఒక అంశము. ఇది ఏంటంటే మామూలుగా మనకు మన ఈ కంట్రీస్ అన్నీ కూడా మనకు సముద్ర ఉపరితలాల మీదనే మనము ఉన్నట్లు మనందరికీ తెలుసు. ఇది ఏంటంటే ఈ వాతావరణంలో ఈ ఓషనోగ్రఫిక్ చేంజెస్ మనకు సౌత్ ఈస్ట్ నుంచి కూడా వెస్ట్ సైడ్ వైపుకు మనకు ఈ ట్రేడ్ విండ్స్ పాస్ అయ్యేటప్పుడు మనకు వస్తున్నటువంటి నార్మల్ కోర్స్ కాకుండా కోర్స్లో వచ్చేటటువంటి చేంజెస్ వల్ల మనకు వచ్చేటటువంటి ఈ చిన్న మార్పు వలన మనకు మన ఇండియన్ కండిషన్స్లో మనకు వచ్చేటటువంటి ఈ అధికమైనటువంటి ఉష్ణోగ్రతల ప్రభావము దాన్ని ఈ ఎల్నినో అంటారు. ఈ ఎల్నినో ప్రభావం వలన మనకు మన వ్యవసాయానికి సంబంధించి ఈ ప్రస్తుతం ఈ సమ్మర్ పీరియడ్లో ఈ మార్చ్ ఏప్రిల్ మే పీరియడ్లో వచ్చేటటువంటి ఈ అధిక ఉష్ణోగ్రతలు ఈ ఎల్నినో ప్రభావంతో ఇంకా నార్మల్ కంటే అధికంగా ఉండి పంటలపైన మనకు ఈ హీట్ వేవ్ కండిషన్ వేడిగాలుల ప్రభావం ఉండటము అన్నది ప్రస్తుతం మనకు చర్చనీయాంశం అయిపోయిందండి. ఇదే పరిస్థితులు కనుక మనకు ఉన్నట్లయితే, ఈ ఎల్నినో ప్రభావం ఉన్నట్లయితే మనం రిసీవ్ చేసుకునేటటువంటి ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఏదైతే మనకు నైరుతి ఋతుపవనాల వలన వ్యవసాయం మనకు జరుగుతుందో దాంట్లో కొంత తక్కువ వర్షపాతం సంభవించే అవకాశం ఉంటుంది. పంటల మధ్యలో బెట్ట పరిస్థితులు ఇలాంటివి సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎల్నినో ప్రభావము పంటల మీద ఉండకుండా మనము ప్రిపేర్డ్నెస్గా ఉన్నట్లయితే అన్ని పంటల్లో కూడా కొంత మనకు యాజమాన్యము ఏ రకంగా తీసుకోవాలి అన్న దాని మీద మనం కొంచెం గమనిక కలిగి ఉన్నట్లయితే ఈ ఎల్నినో ప్రభావం ఎఫెక్ట్ని మనము కొంతవరకు దాటుకొని వెళ్ళొచ్చు అన్నది మా ఉద్దేశం అండి. మామూలుగా మనకు వ్యవసాయం అనేది కూడా మనకు పెద్ద ఇండస్ట్రీ. ఈ వ్యవసాయము కాంట్రిబ్యూషన్ జీడిపి మీద, దేశ జీడిపి మీద 18% నుంచి మనకు 18% వరకు కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా వర్షపాత ప్రభావము పంటల మీద, ఆ పంటల మీద వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీని ప్రభావము జీడిపి మీద మనకు ఎల్నినో సెట్ అయ్యి ఈ పంటలకు కనుక మనకు ప్రమాదకర పరిస్థితి లేదా కొంత నష్ట పరిస్థితి వచ్చినప్పుడు దిగుబడులు కనుక మనకు తగ్గిపోయే ప్రమాదం ఉన్నట్లయితే జీడిపి మీద ఇండైరెక్ట్గా మనకు కొంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. రాయలసీమలో అంతర్జాతీయంగా ఇన్స్పైర్ చేసే పంటలు ఉన్నాయి మేడం. ప్రధానంగా అరటి కావచ్చు, మామిడి కావచ్చు, ఆ తర్వాత టమాటా, ఇవన్నీ ఉద్యాన పంటలు. అదేవిధంగా ఆహార పంటలు కూడా మనకు ఎక్కువ పండిస్తున్నారు ఇక్కడ. వీటిపైన ఈ ఎల్నినో ప్రభావం ఎంత ఎక్కువ ఉండే అవకాశం ఉంది? అంటే మీరు ఏదో గోల్డెన్ టైం ఏదో చెప్పారు, అది ఏంటో సార్ చెప్పగలరా? మనకు ఏంటంటే ఇప్పుడు ఈ ఎల్నినో ప్రభావం వల్ల ప్రస్తుతము ఫీల్డ్లో ఉన్నటువంటి
ఈ వ్యవసాయ పంటలు కానివ్వండి, ఉద్యానవన పంటలు కానివ్వండి, ఈ అధిక ఉష్ణోగ్రతలకు వచ్చేటటువంటి ఈ హీట్ వేవ్స్ ఎఫెక్ట్ని మొట్టమొదట మనం చూడాలి. ఆ తర్వాత ఈ ఎల్నినో ప్రభావం వల్ల మనకు వర్షపాతం కనుక పంటల మధ్యలో మనకు తగ్గినట్లయితే దాన్ని కూడా మనం ఆలోచించుకోవాల్సిన అంశం అండి. ఇవి ఏంటంటే ఈ ప్రభావములో మనం ఏంటంటే ముఖ్యంగా నీటి యాజమాన్యం అన్నది మనము సమానంగా స్టేబుల్గా ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. ఇట్లాంటప్పుడు ఏదైతే మనకు మాయిశ్చర్కి సెన్సిటివ్ పీరియడ్, ఉదాహరణకు పూత దశ లాంటివి ఉంటాయో అట్లాంటప్పుడు ఖచ్చితంగా మనము స్కిప్ చేయకుండా నీటి తడులను అందించుకోవాలి. అది ఏ పంట అయినా కానీ. అట్లాంటప్పుడు మనము ఈ హీట్ ప్రభావము లేదా ఈ హీట్ స్ట్రెస్ అనే దాన్ని మనము తగ్గించుకొని, ఈ ఉష్ణోగ్రతల ప్రభావాన్ని తగ్గించుకొని మనము ఆ దశను దాటుకొని కొంతవరకు నెక్స్ట్ దశకు వెళ్ళి మనము దిగుబడుల మీద మనకు ప్రభావం లేకోకుండా చూసుకోవచ్చండి. ప్రపంచ భౌగోళిక చరిత్రలో ఏ ప్రాంతానికి లేని ఒక సౌలభ్యం రాయలసీమ ప్రాంతానికే ఉంది. రాయలసీమ అంటే ప్రధానంగా చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు. ఈ ప్రాంతంలో వేడి ఎక్కువగా ఉండే ప్రదేశంగా ఇక్కడ గుర్తించారు. అంతేకాదు సూలూరుపేటలోని రాకెట్ కేంద్రం నుంచి అంతరిక్షంలోకి రాకెట్ ప్రయోగం చేయాలంటే చిత్తూరు జిల్లా గాదంకి వద్ద ఉన్న NARL అంటే నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ సెంటర్ నుంచి సంకేతాలు వెళితేనే ఎలా రాకెట్ నింగిలోకి వెళుతుందో మనకు రాయలసీమ ప్రాంతంలో ఉద్యానవన పంటలు కావచ్చు, లేకుంటే ఆహార పంటలు కానీ పండించుకోవాలంటే తిరుపతి ఆచార్య NG రంగా విశ్వవిద్యాలయం అనుబంధంగా ఏర్పాటు చేసిన ఓ పరిశోధనా కేంద్రం నుంచి వెలువడే సంకేతాలు రైతులకు మేలు చేస్తున్నారు. ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం తిరుపతిలో ఈ అడ్వాన్స్డ్ అగ్రో క్లైమేట్ రీసెర్చ్ సెంటర్ అనేది ఒక అగ్రోమెటీరియాలజీకి సంబంధించిన ఒక విభాగము. ఈ విభాగంలో మేమేంటంటే ప్రత్యేకంగా రైతులను ఉద్దేశించి గ్రామీణ కృషి మౌసం సేవ అనే ప్రాజెక్ట్ కింద ప్రతి మంగళవారము, ప్రతి శుక్రవారము రైతులకు రాబోయే 4-5 రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి, ఆ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వాతావరణ ఆధారిత వ్యవసాయాలు ఎలా చేసుకోవాలి అని ఒక బులెటిన్ను మేము తయారు చేస్తాము. అదేవిధంగా రైతులకు ఏదైనా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంటే దాన్ని మేము SMS రూపంలో మేము నివారణ చర్యలు కానివ్వండి, వాళ్ళు తీసుకోవాల్సినటువంటి యాజమాన్యంలో ఏదైనా యాడ్-ఆన్స్ అలాంటివి ఉంటే మేము బులెటిన్ రూపంలో ఇస్తూ ఉంటామండి. ఇది ఈ సదరన్ జోన్ అంటే మొత్తం చిత్తూరు, కడప, అన్నమయ్య, నెల్లూరు, ఈ తిరుపతి, ఈ 5 జిల్లాలకు కూడా మేము జిల్లా వారీగా ఈ వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను బులెటిన్ల రూపంలో ప్రతి మంగళవారము, ప్రతి శుక్రవారము రైతులకు అందజేస్తున్నాము. తీసుకోవాల్సిన చర్యలపైన రైతులకు ఆమె ప్రత్యేక సూచనలు కూడా జారీ చేశారు. ఈ సూత్రాలు పాటిస్తే పంటలు సురక్షితంగా ఉండడంతో పాటు రైతులకు మేలు జరుగుతుంది. ఇది జాతీయ స్థూల ఉత్పత్తిని మరింత పెంచే దిశగా తోడ్పాటు అందిస్తుందని కూడా ఆమె చెబుతున్నారు. ఏమైనా ఎల్నినో ప్రభావము గత సంవత్సరాలలో ఉన్నట్టుగా ఈ సంవత్సరం ఏదైనా కొంచెం ఏమైనా ఉన్నా కానీ కొంచెం తీవ్రతరంగా ఉన్నా కూడా మనం తీసుకునేటటువంటి యాజమాన్యంలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుని పరిస్థితికి తగినట్లుగా మనం కొంచెము మన ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ యాజమాన్యాల్లో మనం కొంచెం కనుక ఇంట్రెస్ట్ చూపించి మనం జాగ్రత్త వహించినట్లయితే మనకు ఈ హీట్ వేవ్స్ వల్ల కానీ లేదా మధ్యలో వచ్చే పంటలో వచ్చేటటువంటి బెట్ట పరిస్థితులు కానీ తట్టుకొని పంటను మనం కొంతవరకు కూడా మన ఫలసాయం మనం పొందేదానికి అవకాశం ఉంటుందండి. రైతులకు మేలు జరగడమే కాదు, సమాజానికి అంతిమంగా దేశానికి ప్రయోజనం చేకూరుతుందని కూడా ఆమె చెబుతున్నారు. దీనికోసం యూనిఫామ్ అగ్రికల్చర్ ఫార్మింగ్ పద్ధతులు పాటించాలని కూడా ఆమె సూచించారు. 60% వరకు 62% వరకు కూడా మాన్సూన్ విండ్స్ ఈ ఎల్నినో ప్రభావంతో కొంత మనకు ప్రభావం ఇండియా మీద ఉండే అవకాశం ఉంటుందని అంటున్నారు. మామూలుగా ఎల్నినో ప్రభావం ఉన్నట్లయితే మనకు మేజర్గా ఏంటంటే కొంచెం నార్మల్ కంటే తక్కువ వర్షపాతం వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి పంట ఉన్నప్పుడు ఫీల్డ్స్లో మధ్యలో బెట్ట పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది. మామూలుగా రైతులైతే నీటి యాజమాన్యం మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందండి. ప్రతి పంటలో కూడా నీటి యాజమాన్యం మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే మనకు ఈ సమ్మర్లో లోకల్ రీజన్స్లో ఇప్పుడు ఉంటున్న వాతావరణ పరిస్థితుల్లో అక్కడక్కడ అధిక వర్షము అలా వచ్చినప్పుడు కూడా ప్రతి నీటి చుక్కను కూడా ప్రతి నీటి బొట్టును కూడా మనము ఫీల్డ్లో దాచుకోవాలి. మనము రకరకాలైనటువంటి యాజమాన్యాలు చేపట్టి దాచుకోవాలి. తర్వాత సమ్మర్లో కూడా భూమి ఎక్కువగా వేడెక్కకుండా లెగ్యూమ్ క్రాప్స్ లాంటివి ఏదైనా కూడా విత్తనాలు చల్లుకొని ఈ గ్రీన్ మెన్యూర్ క్రాప్స్ లాంటివి చల్లుకొని తర్వాత మనకు అవకాశం ఉన్నప్పుడు దాన్ని నేల ఎక్కువ వేడిగా ఉండకుండా లోపల భూమిలో ఉన్నటువంటి జీవరాశులు అలాంటి
లాంటివి కూడా మనకు తగ్గిపోకుండా ఉండడానికి భూమిని ఒక మంచి స్టేబుల్ ఎన్విరాన్మెంట్లో మనము భూ వాతావరణాన్ని పైపొరని మనం కాపాడుకోవాలి. అదే పంటల్లో కనుక మనం వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ హీట్ వేవ్స్ అనేటివి ఇప్పుడు స్టాండింగ్ క్రాప్స్ ప్రజెంట్ రబీ క్రాప్స్ ఏవైతే ఇంకా పంటలు పొలాల మీద ఉన్నాయో వాటిలో హీట్ వేవ్స్ ఎఫెక్ట్ ఏదైనా వచ్చినప్పుడు జనరల్గా హీట్ వేవ్ పాస్ అయినప్పుడు మనకు బార్డర్ రోస్ మొట్టమొదటి ఎక్కడి నుంచి అయితే వేవ్ పాస్ అవుతుందో గాలి వేడి గాలి అక్కడ కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. ఆ తర్వాత పంటల మీద ఈ వేడి గాలులు వచ్చినప్పుడు పంటలు ఒక్కోసారి విల్టింగ్ వడలిపోయే ప్రమాదం ఉంటుంది, ఒక్కోసారి స్కార్చింగ్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఒక్కోసారి ఆకులు ముడుచుకుపోయే ప్రమాదం ఉంటుంది. మొక్కజొన్న లాంటి పంటల్లో అయితే లీఫ్ రోల్ అంటాము, ఆకులు రౌండ్గా చుట్టుకున్నట్టుగా ఇలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయండి ఇట్లా హీట్ వేవ్స్ వచ్చినప్పుడు. ముఖ్యంగా దీనికి నివారణ అంటూ ఏంటంటే కేవలము మనము భూమిలో తేమ అందించడము. దీనికి ఏంటంటే మనకు రకరకాలైనటువంటి మైక్రో ఇరిగేషన్ సాధనాలు ఈ డ్రిప్ కానివ్వండి స్ప్రింక్లర్ కానివ్వండి ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి ఇలాంటివి పెట్టుకొని అవసరం మేరకు ఉదాహరణకు మనకు పంట ఏదైనా ప్రత్యేకంగా ఈ పూత దశలో ఉన్నప్పుడు అట్లాంటప్పుడు చాలా ఎక్కువ ఈ హీట్ వేవ్స్ ప్రభావం ఉన్నట్లయితే మనకు తర్వాత గ్రెయిన్ ఫార్మేషన్ అవన్నీ కూడా సరిగా అవ్వకుండా దిగుబడుల మీద వాటి ప్రభావం కనిపించకుండా ఉండేలా చేయాలంటే మనం ఆ పర్టికులర్ పరిస్థితుల్లో పంటకు నీటిని అందించాలి. తర్వాత అప్పుడప్పుడు రక్షక తడులు అంటాము వాటిని కూడా మనము ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఈ రబీ సీజన్లో అంతా కూడా నీటి ఆధారంగా సాగు చేసే పంటలే మనకు ఉంటాయి. నీటి వసతి ఉన్న చోట అంతా కూడా మనం అవసరం మేరకు నీటి తడులు ఇచ్చుకోవడము. ఈ ఇచ్చే నీటి తడులు కూడా మనము ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు కాకుండా ఉదయకాలం సమయంలో సాయంత్రకాల సమయంలో ఈ నీటి తడులు కనుక మనం ఇచ్చుకున్నట్లయితే మనకు బాగుంటుంది. తర్వాత కొన్ని పంటల్లో అయితే కనుక మనం ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ చేసినా కూడా ఈ హీట్ వేవ్స్ ఉన్నప్పుడు పంట కొంచెం స్ట్రెస్కి గురవుతుందండి. కాబట్టి యూనిఫామ్ ఇరిగేషన్ అనేది గోల్డెన్ రూల్ అనే విధానం అనుసరిస్తే మరింత మేలు జరుగుతుందని కూడా ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. మెట్రాలజీ డిపార్ట్మెంట్ అందించే సూచనల ఆధారంగా ఇక్కడి పరిశోధనలతో రైతులకు మేలు చేసే విధంగా సూచనలు అందిస్తున్న ఈ విభాగం ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతంలో పంటల సాగు కోసం అలాగే వాటిని కాపాడుకునే దిశగా మరింత జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాన్ని గుర్తు చేసిన ఈమె ఈ పద్ధతులను పాటించడం ద్వారా ప్రతి సంవత్సరం వేసవి ప్రారంభం నుంచి నీటి ఎద్దడి ప్రారంభం కావడం, మనుషులకు తాగడానికి నీటి కొరత, పశువులది అదే పరిస్థితి. ఇదే సందర్భంలో సాగులోని పంటలను కాపాడుకునేందుకు అనేక యాతన పడుతుంటారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా డ్రిప్ ఇరిగేషన్ పద్ధతులు అవలంబిస్తే నీటిని పొదుపుగా వాడుకోవడంతో పాటు అందుబాటులో ఉన్న నీటి వనరులను సంరక్షించుకునే విధంగా మరింత శ్రద్ధ తీసుకుంటే మేలు జరుగుతుందని కూడా ఆమె ప్రత్యేకంగా సూచనలు చెప్పారు. ఇదన్నిటికీ ప్రధానంగా ప్రతి సంవత్సరం వేసవి కాలం ప్రారంభమైన తర్వాత ఏప్రిల్ మే నెలల్లో వచ్చే ఋతుపవనాలపైనే గంపెడంత ఆశతో రైతులే కాదు సాధారణ ప్రజలు కూడా ఉక్కపోతూ అల్లాడిపోతూ నిరీక్షిస్తుంటారు. ఈ పరిస్థితి రాకుండా నివారించుకోవడానికి భూమిలో వేడి శాతం తగ్గించే దిశగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటే అందుకు ప్రకృతిలో ఉన్న వనరులన్నీ సక్రమంగా సద్వినియోగం చేసుకుంటే ఈ పరిస్థితి ఉద్భవించబోదు అనేది ఆ అధికారి చెప్తున్నమాట. వీడియో జర్నలిస్ట్ దినేష్ కునకలతో ఎస్ఎస్వి భాస్కర్ రావు, ఫెడరల్ కరెస్పాండెంట్, తిరుపతి ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం ఆవరణ నుంచి.